హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ లర్న్స్ విత్ గౌతమి. టుడే థర్డ్ క్లాస్ తెలుగు బ్యాక్ సైడ్ కవర్ పేజీలో ఉన్న పదాలు అర్థాలు మిగతా గ్రామర్ పార్ట్ చూద్దామండి. ఇక్కడ వచ్చేసి మనకు పదాలు అర్థాలు ఉన్నాయి. సి అతిశయము. అతిశయం అంటే ఏంటండి? గొప్పతనము, అభివృద్ధి. అధికులు అంటే గొప్పవారు. అధిరోహించుట ఎక్కువ. అనువు అంటే అనుకూలము. అబ్బు. అబ్బు అంటే ఏంటండి? లభించు, కలుగు. ఇది కొంచెం ఇంపార్టెంట్ లాగా ఉందండి, చూడండి. అబ్బు. అబ్బు అంటే డబ్బు అని గుర్తుంచుకోండి. అబ్బు లభించు, కలుగు. అభినందనలు. అభినందనలు అంటే ఏంటండి? మెచ్చుకోలు, పొగడు. అమృతము. అమృతము అంటే ఏంటి? దేవతల ఆహారం. నెక్స్ట్ ఇక్కడ అమృతము దేవతల ఆహారం. అల్పుడు. అల్పుడు అంటే నీచుడు. అవని భూమి. అహింస. అహింస అంటే ఏంటండి? హింస చేయకుండుట అంటే సాధు గుణం. మన మహాత్మా గాంధీకి ఉన్న గుణం ఏంటి? అహింస. నెక్స్ట్ ఆడంబరం. ఆడంబరం గొప్పతనం. ఆత్మవిశ్వాసం, ధైర్యం, తన మీద తనకు నమ్మకం. ఆబాల గోపాలం. చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు. ఇది కొంచెం ఇంపార్టెంట్ అండి. ఆబాల గోపాలం అంటే ఏంటి? చిన్న పిల్లల నుండి పెద్ద పిల్లల వరకు. నెక్స్ట్ అలింగినం. అలింగినం అంటే ఏంటండి? కౌగిలించుకోవ అంటే కౌగిలింత. ఆశీర్వాదం, దీవెన. ఆసక్తి, శ్రద్ధ. ఆసరా, తోడు. ఆస్థానం, కొలువు. ఆస్థానం అంటే ఏంటి? కొలువు. నెక్స్ట్ ఇరుమారు. ఇరుమారు అంటే 2 సార్లు. ఇరుమారు అంటే ఏంటండి? 2 సార్లు. నెక్స్ట్ ఇనుట. ఇనుట అంటే ఏంటి? ప్రసవించుట, కనుట. ఈ ఇనుట అంటాం కదండి, ప్రసవించుట, కనుట. నెక్స్ట్ ఉత్సవం. ఉత్సవం అంటే పండగ. ఉనికి, ఉండుట, స్థితి. ఊర్వి. ఊర్వి అంటే భూమి. ఊసులు. ఊసులు అంటే మాటలు. మనకు ఆల్రెడీ ఇది లెసన్లో కూడా వచ్చింది. ఊసులు అంటే మాటలు. నెక్స్ట్ ఎగాదిగా. పైకి కిందికి చూడుట అంటే ఎగాదిగా అంటే పైకి కిందికి చూసుడు. ఎన్నుట. లెక్కించుట, వెతుకుట. నెక్స్ట్ కంచు. కంచు అంటే ఏంటండి? గంట లేదంటే శబ్దం కొరకు ఉపయోగించే లోహం. కట్టుబాటు, నియమం. కష్టము. కట్టుబాటు, నియమం. కఠినము, కష్టము. కనకము. కనకం అంటే ఏంటండి? బంగారము. ఇంపార్టెంట్. కనకము, బంగారం. కప్పరము, కర్పూరము. కళ్యాణము, పెండ్లి. కాచి, వేడి చేసి. కాపురం, కుటుంబం. కృషి. శ్రమ. కొదవ, తక్కువ. కొన, అడవి. కోలాహలం, సందడి. నెక్స్ట్ క్వశ్చన్ గారాలు అంటే అతి ప్రేమగా చూపడం. గిట్టుట, నశించుట. గుమ్మి. గుమ్మి అంటే చాలా ఇంపార్టెంట్ అండి. గుమ్మి అంటే ఏంటి? ధాన్యం నిల్వ చేసేది అంటే ఒక గుమ్మి. ఇంతకుముందు పూర్వము గుమ్మిలు యూజ్ చేసేవాళ్ళు కాబట్టి గుమ్మి అంటే ధాన్యం నిల్వ చేసేది. నెక్స్ట్ ఘనంగా, గొప్పగా. చనువు, ప్రేమ, దగ్గరితనం. చెలిమి, నీటి గుంట. ఇది గుర్తుపెట్టుకోండి. చెలిమి అంటే స్నేహం అంటే చెలిమి. ఇది చెలిమే. మేకి మీకి కొంచెం చూడండి. చెలిమే అంటే నీటి గుంట. చెలిమి అంటే స్నేహం. నెక్స్ట్ జంగం, లోకం, ప్రపంచం. జగం, లోకం, ప్రపంచం. జన్మదినం, పుట్టినరోజు. జన్మించుట, పుట్టుట. జడ, గుర్తు, తోవ. జాడ అంటే ఏంటండి? గుర్తు, తోవ. నెక్స్ట్ జాము. ఇంపార్టెంట్ అండి. జాము అంటే ప్రతి 3 గంటల సమయముకు ఒక జాము అంటాం. ప్రతి 3 గంటల సమయం ఒక జాము. జాలి, దయ. తాండా అంటే గుంపు, వాడ. తడబాడు, తికమక. తావు, చోటు, స్థానం. తీర్థయాత్ర, పుణ్యక్షేత్రాలకు వెళ్ళుట. తోవ, దారి, బాట. తోచు, ఆలోచన వచ్చు. దరిచేరు, దగ్గరికి వచ్చు. దీనులు, పేదవారు. ద్వీపం. ద్వీపం అంటే ఏంటండి? చుట్టూ నీరు ఉండి మధ్యలో భూమి ఉండే ప్రదేశం. చుట్టూ నీరు ఉండి మధ్యలో భూమి ఉండే ప్రదేశాన్ని ద్వీపము అంటారు. మనకు లక్నవరం చెరువులో 3 పదాలు ద్వీపాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ మీనింగ్ రావడం అడిగిందండి. ద్వీపం అంటే ఏంటి? చుట్టూ నీరు ఉండి మధ్యలో భూమి ఉండే ప్రదేశం. నెక్స్ట్ దీక్ష, కట్టుబాటు, నియమం. దురాలోచన, చెడ్డ ఆలోచన. దూరడం, లోపలికి పోవడం. ద్వేషం, పగ. నెక్స్ట్ ధనం, సంపద, డబ్బు. ధర, భూమి, ధరణి. నారాజు. నారాజు అంటే ఏంటండి?
బాధ అసంతృప్తి. నిటారుగా నిలువుగా చక్కగా. నిమజ్జనం అనపటం నీళ్ళల్లో వేయడం. నిలకడ స్థిరం నిల్వ దాచుట. నివాసం నివసించు స్థలం ఇల్లు. నృత్యం నాట్యం. నెక్స్ట్ నేస్తాలు శోభతోళ్ళు మిత్రులు. నైవేద్యం నివేదించడానికి తెచ్చిన వస్తువు లేదా పదార్థం. నెక్స్ట్ పరాగానాలు. పరాగానాలు అంటే భూమిలో కొంత భాగంని పరాగానాలు. పరిచయం ఎరుక పరులు ఇతరులు. పసందు ఇష్టం పసందు ఇష్టం. ప్రతిభ నేర్పు ప్రతీక గుర్తు. నెక్స్ట్ ప్రత్యక్షం ఎదురుగా. ప్రావీణ్యత నేర్పు నిపుణత. పీడించుట బాధించుట పుత్తడి బంగారం. పురస్కరించుట సన్మానించుట పుష్పం పువ్వు. పెరడు ఇంటి వెనుక స్థలం. పొదరిల్లు తీగలన్నీ పారి అల్లుకున్న ఇల్లు పొదరిల్లు. నెక్స్ట్ పోకడాలు విధానాలు. బింకము గర్వము బడాయి. బేల అమాయకత్వం. భాగ్యాలు సంపద. మకువ ఇష్టము. మత్తడి. మత్తడి అంటే ఏందండి? అలుగు చెరువు నిండినప్పుడు నీరు పొంగి బయటకు వచ్చే స్థలం. మత్తడి అంటే ఏంటి? అలుగు కానీ చెరువు కానీ నిండినప్పుడు నీరు పొంగి బయటకు వచ్చే స్థలాన్ని మత్తడి అంటారు. మది మనువు. మహాత్ముడు గొప్పవాడు. మార్గము బాట తోవ. ముచ్చు దొంగ. ముచ్చు అంటే ఏంటి? దొంగ. ముమ్మూరు 3 సార్లు. మురిపెం సంతోషం ఆనందం. మేలిమి. మేలిమి అంటే స్వచ్ఛమైన. మేలిమి బంగారం అంటారు కదండి. మేలిమి స్వచ్ఛమైన. మొగులు మబ్బు మేఘము. మొత్తుకొను అరచు అరవటం. రమణీయత అందం. లింగోద్భావం లింగం పుట్టుక. వద వద చంపు. వద చంపు. వన్నె రంగు అందము. వర్ధిల్లు అభివృద్ధి చెందు. వలస బతుకు తెరువు కోసం ఉన్న ఊరు వదిలిపోవడం. విజ్ఞానులు తెలివిగలవారు. విరించి బ్రహ్మ విదిత చాలా ఇంపార్టెంట్ అండి. విరించి బ్రహ్మ విధాత. వృధా వ్యర్థము. వేతలు బాధలు. వేతలు బాధలు. వేము వేప. షడ్రుచులు. షడ్రుచులు అంటే ఏంటండి? 6 రుచులు. తీపి కారం పులుపు ఉప్పు చేదు వగరు. నెక్స్ట్ సందర్శకుడు చూచుటకు వచ్చిన వాడు. సంప్రదాయము తరతరాలుగా వస్తున్న ఆచారము. సంబురము సంతోషం. సంహరించుట చంపుట. సజ్జనుడు మంచివాడు. సద్గుణం మంచి గుణం. సన్మానం గౌరవం. సమకూరు లభించు. సమయస్ఫూర్తి అప్పటికప్పుడు అవసరానికి అనుగుణంగా నడుచుకునుట సమయస్ఫూర్తి. సమీపం దగ్గర. సాధన అభ్యాసనం. సేలు చేలు. సొగసు అందము. ఇవి వచ్చేసి మనకు 3rd క్లాస్లో ఉన్న లెసన్స్ అండి. 3rd క్లాస్లో ఉన్న మీనింగ్స్. ఇదే విధంగా చూసుకుంటే ఇక్కడ మనకు ఉపాధ్యాయులకు సూచనలు ప్రతిదీ కూడా మనకు మెథడ్ పర్పస్లో కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఒకసారి ఇది స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి చదవండి. సో ఇవి ప్రతి వట్ట పైన వచ్చేది కూడా మనకి ఈ మధ్య టెట్లో కానీ డిఎస్సిలో కూడా అడుగుతున్నాడు. సో మనకి ఇది కూడా చూసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి ఒకసారి. ఓకేనండి. ఇవి వచ్చేసి 3rd క్లాస్లో ఉన్న అర్థాలు. వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.